హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో pixellabలో కస్టమ్ ఫాంట్స్ని యాడ్ చేస్తూ ఉండంటే యాడ్ అవ్వట్లేదు అనమాట, ఎర్రర్ వస్తుంది. సో దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. pixellab ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఏ అనే దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫాంట్స్లోకి వెళ్ళాను. ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఫాంట్స్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తుంటే ఇక్కడ చూసుకోండి, నో డిటెక్టబుల్ ఫాంట్స్ ఫౌండ్. టు యాడ్ యువర్ కస్టమ్ ఫాంట్స్ ప్లేస్ దెమ్ ఇన్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ అని ఉంది. సో ఇక్కడ నేను టీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కొన్ని ఫాంట్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవి. చూడండి, దీని మీద క్లిక్ చేస్తే యాడ్ అవ్వట్లేదు. మళ్ళీ దీని మీద క్లిక్ చేశాను, యాడ్ అవ్వట్లేదు. చూడండి, ఇవి కూడా అంతే, క్లిక్ చేస్తున్నాను, యాడ్ అవ్వట్లేదు అనమాట. సో ఇదేనే కాదు, డౌన్లోడ్ ఫాలోవర్స్లో కూడా నా దాంట్లో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా యాడ్ చేస్తాను. ఒకసారి అవి కూడా అవుతున్నాయో లేదో చూద్దాం అనమాట. చూడండి, ఇవి యాడ్ చేసినా సరే ఫాంట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, సో ఈ యాప్ని మనం అన్ఇన్స్టాల్ చేసేయాలి. మన మొబైల్లో ఉన్న యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేయండి ప్లేస్టోర్లోకి వెళ్ళి. సో మళ్ళీ ఇన్స్టాల్ చేసినా సరే మళ్ళీ కస్టమ్ ఫాంట్స్ యాడ్ అవ్వకపోతే ఏం చేస్తారంటే, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత న్యూ ట్యాబ్ తీసుకోవాలి. న్యూ ట్యాబ్ తీసుకున్న తర్వాత pixellab APK అని టైప్ చేయండి. pixellab APK అని ఈ విధంగా టైప్ చేస్తే మనకి ఇక్కడ చూసుకోండి, అప్ టు డౌన్ అని చెప్పేసి ఒక సైట్ వస్తుంది, pixellab ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ ఉంటుంది, ఓల్డ్ వర్షన్ అయినా లేటెస్ట్ వర్షన్ అయినా మీ ఇష్టం ఏది కావాలన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేటెస్ట్ వర్షన్ అయితే నేను డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో డౌన్లోడ్ వచ్చింది. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేద్దాం. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే APK అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. డౌన్లోడ్ ఎనీవే కొట్టేసేయండి. ఎనీవే కొట్టేసిన తర్వాత డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో డౌన్లోడ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి APK అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూడండి, APK డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేసేసాను, ఇన్స్టాల్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏ కస్టమ్ ఫాంట్ యాడ్ చేసినా సరే మనకి యాడ్ అవుతుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాం యాప్ని. ఇప్పుడు నేను చేసిన యాప్ని ఓపెన్ చేశాను, పర్మిషన్స్ అలా కొట్టేశాను, ఏలోకి వెళ్ళిపోయాను, ఫాంట్స్లోకి వెళ్ళిపోయాను, మై ఫాంట్స్లోకి వెళ్ళిపోయాను, ఇక్కడ టీలోకి వెళ్ళిపోయాను. టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫాంట్స్ యాడ్ అవుతున్నాయి అలా చూద్దాం. చూడండి, ఇది ఒకటి కొట్టాను, యాడ్ అయిపోయింది. ఇంకొకటి కొట్టాను, యాడ్ అయిపోయింది. చూడండి, ఫాంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి, ఇంకోటి పెట్టాను, ఇంకోటి కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, చూడండి, సింపుల్గా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు కూడా అంతే, pixellabలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇదిగోండి, ఇట్లా వేరే ఫోల్డర్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ దీంట్లో తెలుగు ఫాంట్స్ ఉన్నాయి, అవి కూడా యాడ్ అవుతున్నాయా లేదని చూద్దాం. ఇదిగోండి, తెలుగు ఫాంట్ అనమాట. ఇది తెలుగు ఫాంట్ కూడా యాడ్ అయిపోయింది, నట్స్ అనేది. ఇంకా అంటే చాలా ఫాంట్స్ ఉన్నాయి నా దగ్గర, నేను డౌన్లోడ్ చేసి పెట్టుకొని. వాటి లింక్స్ కావాలంటే మీ డిస్క్రిప్షన్లో ఇచ్చి మీరు అక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రాబ్లం ఉంటే ఒకసారి మీ మొబైల్లో ఉన్న యాప్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రై చేయండి. అప్పుడు కూడా రాకపోతే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి pixellab APK అని టైప్ చేయండి. అక్కడ అప్ టు డౌన్ అనే సైట్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే సింపుల్గా వర్క్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ID డిస్ప్లే మీద ఉంది. థ్యాంక్ యూ.